హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. ముందుగా అందరికీ మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో అసలు వినాయక చవితి అంటే తెలిసిందేగా, డీజేలు, తీన్మార్లు అండ్ పొద్దున్నే పందిరిలో పూజారి మంత్రాలు అసలు అద్భుతంగా ఉండేది. సో ఈ కరోనా వల్ల మనకి అసలు ఏం లేకుండా పోయినాయి. సో త్వరలోనే అందరికీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మాత్రం తగ్గేదేలే. ఓకే, లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, అది 80 అంట, ఇది వచ్చి 30, అది 80, ఇది అది 80, చిన్నది వచ్చి 20. ఓకే, నారింజకాయ ఇది కండి 21 చెప్పండి. కొబ్బరికాయ మనకి దొరికింది కదా, దొరిక పూలు. హే గజానన హే గజానన హే గజానన హే గజానన. హే గజానన వినాయక హే గజానన వినాయక హే గజానన వినాయక హే గజానన. హే సుఖకర్త కూదుకర్త బప్ప వినాయక హే గజవందన పార్వతి నందన బప్ప వినాయక. సర్వజనార్థే ప్రియ దైవత బప్ప వినాయక. మహాద్వారయ నగరీ సాతో రాజా వినాయక. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు అక్కడ నుంచి వరుసగా అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా చూపించా, ఇది పూలగుట్ట దాకా. సో ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి వినాయకుడి విగ్రహం, మట్టి విగ్రహం ఎలా తయారు చేస్తారో చూద్దాం. నేను కూడా కుదిరితే ఒకటి నేను కూడా తయారు చేస్తాను. సో మీకు ఇప్పుడు చూపిస్తా, వెళ్ళిపోదాం. ఎంత? 30 వినాయక చవితి రథన అంతే అసలు పూర్తిగా 50 అన్న, ఇది 30 ఓన్ సూపర్ క్వాలిటీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వినాయకుడి విగ్రహం మట్టితో ఎలా తయారు చేస్తారో చూపిస్తాను నీకు ఒకసారి. చూడండి ఒకసారి, చాలా బాగుంది, బాగా తయారు చేస్తున్నారు. చూడాలి మీరు. నచ్చుకొట్టు అదిగోండి వినాయకుడి బొమ్మ చెత్తి చెప్పాలి. తమ్ముడి కవర్ ఉంటమ్మా, వద్దులే వద్దులే, ఇక్కడ ఉందలే, నీట్గా పెట్టుకోవాలి, నీట్గా పోకూడదు.
మనం ట్రై చేద్దాం, మట్టి విగ్రహం తయారు చేద్దాం. ఇప్పుడు బొమ్మల పెద్ద బొమ్మలు చిన్న బొమ్మలు బాగా గట్టి కొట్టడం, ఫోర్స్ కావాలి బాగా. నువ్వు కొడతారు చిన్నది బొమ్మ చూపిరా మేడం. బొమ్మలండి, బొమ్మలు పెద్ద బొమ్మల చిన్న బొమ్మలు బొమ్మలు అన్న. మడ్డు ఉన్న వైపు కొట్టాలన్నా గట్టిగా. లాగమను బ్రదర్ ఒకసారి లాగవా. ఇక్కడే ఉన్నాను, పర్లేదు పెట్టదా కానీ అసలు లాగలేదు. నీట్గా లాగన్నా, కొంచెం కిందగా పెట్టి లాగు, కొంచెం టైట్గా ఉంటుంది అయినా సరే లాగు. దూరంగా పట్టుకో వైర్ని. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. నాకైతే తీగ లాగేటప్పుడు వచ్చిపోయింది, చేయి నొప్పి వచ్చేస్తుంది. మరి వీళ్ళు ఎలా వాడుతున్నారు గట్టి గట్టిగా తెలుసుకుందాం. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అట్లా? ఓకే, అంటే మీరు ప్రతి సీజన్కి వ్యాపారం ఇది? ప్రతి సీజన్ పెడతాం బ్రదర్. ఓకే, అంటే ఇంకా వేరే వ్యాపారాలు ఉన్నాయి? వేరే వ్యాపారాలు స్టూడెంట్స్ అన్న. స్టూడెంట్స్ దేవుడి మీద భక్తి కోసం దేవుడి బొమ్మ అమ్ముతూ ఉంటాం. ఓకే, వీళ్ళు స్టూడెంట్స్ అంట. అంటే ఎవ్రీ ఇయర్ పండగకి డిప్లొమా స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ పండగకి వచ్చి వీళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు. అది చిన్నది ఎంత పెద్ద ఎంత? చిన్నది 30 రూపాయలు. మీకేం కావాలి చెప్పండి. చిన్నది వచ్చి 30 రూపీస్ అంట, పెద్దది వచ్చి 50 రూపీస్. బ్రో ఎంత కష్టపడతాను. నీ పేరేంటి? వినయ్ నాయక్. అన్న నీ పేరేంటి? తమ్ముడు మాధవ్. తమ్ముడు నీ పేరు? సాయి కృష్ణ. ఓకే, కష్టపడుతున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళు కూడా మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. అని ఒకసారి చేసి చూపించు. అది ఎంతన్నా విగ్రహం వచ్చేది? 30 రూపాయలు. राजा विनायका तू राजा विनायका हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन हे गजानन. అన్న ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమండి ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటది మీరు మామూలుగా? అంటే ఓన్లీ పండగ వినాయక చవితికి మీరు ఇలా చేస్తారా? వినాయక చవితికి ఒకరోజు ముందు ఇవాళ సాయంత్రం చేసామండి. 9ంటికి వ్యాపారం అయిపోతుంది. మళ్ళీ తెల్లారి గంట 4-5ంటికి లేస్తాం. 5:30-6 కానీ మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ 10:30-11ంటికి క్లోజ్. ఈ 2 రోజులే వ్యాపారం మీకు? అంతే. మళ్ళీ ఇంకా వేరే వ్యాపారాలు లేవు మీకు? ఇక వేరే అంటే కూలి పని తర్వాత 2 రోజులు మాత్రం ఈ వ్యాపారం? సంవత్సరంలో ఇది చేసుకుంటాం, 2 రోజులు పండగ. ఓకేనా, కష్టపడుతున్నారు బాగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక టైప్ ఆఫ్ విగ్రహం మోడల్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వినాయక చవితి హడావిడి. అసలు ఇంతవరకు అయితే కరోనా లేకముందు అయితే అసలు చాలా బాగుండేది. విగ్రహాలు ఈ కరోనా వల్ల ఏ పండుగలు చేసుకోవడానికి లేకుండా పోయింది.
డీజేలు తీన్మార్లు భలే ఉండే. పెద్ద విగ్రహాలకు కూడా పర్మిషన్ లేదు. సో ఇక్కడ ఏంటంటే మీకు చూపించింది ఏంటంటే ఓన్లీ అప్పటికప్పుడు ఇంట్లో పూజ చేసుకోవడానికి అప్పటికప్పుడు చేసి ఇచ్చేస్తారు. సో ఏంటంటే ఓన్లీ ఎంకరేజ్ మట్టితో చేసిన బొమ్మల్ని ఎంకరేజ్ చేయండి. డోంట్ ఎంకరేజ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, వరుసగా వెనక నుంచి ఇక్కడ దాకా మొత్తం షాప్సే చూస్తున్నారు కదా. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. तू आदिश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. दुख करता तू दुख हरता बाप्पा विनायका. हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका. सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका. महाद्वार या नगरीचा तो राजा विनायका.